నిషార్, అబ్రహాం ఒకే దేవుణ్ణి ఆరాధించేవాడు, ఇది కరెక్టే. అబ్రహాం కుమారుడు ఇసాకు, అలాగే యాకోబు, వాళ్ళందరూ ఒకే దేవుని ఆరాధించేవారు. ఎక్కడే కానీ ఇస్మాయిలు ఆరాధించినట్టు ఎక్కడన్నా ఉందా మీ ఖురాన్లో కానీ బైబిల్లో కానీ? సింపుల్ కాదు నాకు కావాల్సింది, దానికి ఆన్సర్ ఇవ్వు. అల్లా వెలుగులోకి ఎప్పుడు వచ్చాడు అంటున్నారు మీరు. వెలుగు కూడా అల్లా ఒక సృష్టి బ్రదర్, అల్లా వెలుగు కాదు. అర్థమైంది కదా? నేను పెడతాను వాక్యము, ఖురాన్లో ఉంది బ్రదర్. ఇబ్రాహీం, ఇస్మాయిల్, యాకూబ్, ఇషాక్ వారందరూ ఒకే దేవుని ఆరాధించేవారని ఖురాన్లో వాక్యం ఉంది. పాడు మీకు పెడతాను, వేరే వాళ్ళకి చెప్పండి. వెలుగంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. వెలుగంటే అల్లా అని ఎందుకంటావు? అసలు అల్లా అనే పేరే కాదు కదా. అల్లా అన్నది పేరు ఎందుకు? పేరు కాదు కదా. ఒకవేళ అల్లా అయితే మీ దేవుని పేరు అల్లానా? అల్లా అని పేరు ఉందా బైబిల్లో? అర్థము దేవుడు వెలుగు కాదు, దేవుని యొక్క వెలుగు. ఉదాహరణకు లైట్ ఉంది, లైట్ ఆన్ చేస్తే మొత్తము ఆ లైట్ ద్వారా వెలుగు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వెలుగు దేవుడు వెలుగు కాదు. ఎందుకంటే ఖురాన్లో సృష్టికర్త వెలుగుని చీకటిని సృష్టించాడు వాక్యం ఉంటుంది. ఖురాన్లో సృష్టికర్త అల్లా వెలుగుని చీకటిని సృష్టించాడు ఉంటుంది వాక్యం. కాబట్టి దేవుడు వెలుగు కాదు. తీసుకుని బైబిల్ సారి చేస్తామేంటి బ్రదరే? సార్ బైబిల్ చూసుకొని ఖురాన్ రాలేదు సార్. ఎందుకంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఈ నిరక్షరాస్య ప్రవక్త ముందు ఆయన ఏ గ్రంథము చదవలేదు, ఆయన కుడి చేత్తు ఏ గ్రంథము రాయలేదు. కాబట్టి ఖురాన్ బైబిల్ చూసుకొని ఖురాన్ రాయలేదు సార్. ఖురాన్ వేరే, బైబిల్ వేరే. అర్థమైంది కదా? ఒకవేళ బైబిల్ చూసుకొని రాసుకున్నారు ఖురాన్ అంటే సేమ్ టు సేమ్ ఉండాలి వాక్యాలు. ఎందుకంటే బైబిల్లో ఆకాశాలకు సమ్మాలు ఉన్నాయి, ఖురాన్ లేవు. కాబట్టి బైబిల్ వేరే, ఖురాన్ వేరే. ఏమి సార్? కొత్త నిబంధన కాపీ పేస్టే, అది ఓల్డ్ టెస్టిమెంట్ చూసుకుని రాసిన సోదరులు. ఖురాను యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 500 సంవత్సరాల తర్వాత సృష్టికర్త దేవుడు అల్లా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయంపై అల్లా వహీ ద్వారా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు బ్రదర్. సార్ కాపీ పేస్ట్ ఏదో నీకు తెలుదా? అబ్రహాం వేరు, ఇబ్రహీం వేరు, అవునా? అసలు బైబిల్లో ఉన్న ప్రవక్తల పేర్లు నీ ఖురాన్లో ఎందుకుంటాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాపీ పేస్ట్ ఎవరిది? కొత్త నిబంధన ఖురానా? నిజంగా నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏదో గెలవాలని ఏదో అనుకుంటే కాదు, కానీ నీకు మనసు ఉంటే, నీకు హృదయం ఉంటే కాపీ పేస్ట్ ఏందో నీకు. ఆయన సంతకం పెట్టినాడు, చదివినాడని రెఫరెన్స్ ఎందుకు చూపించమంటావు నేను? సార్ ఖురాన్ కాపీ పేస్ట్ కాదు సార్. ఎందుకంటే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఈ బైబిల్ అనే పదమే లేదు. బైబిల్ అంటే బిబ్లాస్ అంటే కొన్ని పుస్తకాల కలయిక. కాబట్టి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో బైబిల్ అనే పదం లేనప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బైబిల్ చూసుకుని ఎలా రాసుకుంటారు? తప్పు సార్, తప్పు మాడుతున్నారు మీరు. మీకు సరైన అవగాహన లేదని నేను అనుకుంటున్నాను సార్. ఏం సార్, మీరు పెద్దవారు కాబట్టి ఆలోచించండి. తప్పుగా మీరు మాట్లాడకండి సార్ దయచేసి. సార్ ఏంటి సార్ మీరు పెద్దవారు, మీరు ఆర్మీలో పనిచేసేవారు అంతే కూడా తెలియదు సార్ మీకు. మన కడపలో కొంతమంది నాట్లు ఉన్నారు, వాళ్ళు చదువు రాదు, అయితే సంతకం పెట్టారు. వాళ్ళు సంతకం పెట్టారు కాబట్టి చదువుకున్నారని అర్థమా? చెప్పండి ఏంటి సార్? సార్ నేను పైన ఒక పోస్ట్ పెట్టాను, సహీ బుఖారీ సహీ ముస్లిం అని. ఈ హదీస్లో మొహమ్మద్ గారు తన శిష్యుడికి పిలిచి కాగితం పెన్ను తీసుకురండి, నేను కొన్ని విషయాలను రాయించాలని ఉన్నాను అని ప్రవక్తగా చెప్తున్నారు. రాయించాలని ఉన్నాను అన్నాడు, కానీ నేను రాస్తాను చెప్పలేదు ఇక్కడ హదీస్లో. ఓకే, కాబట్టి కొన్ని విషయాల్లో మీకు తెలియదు కాబట్టి మీరు తెలుసుకోండి ఇస్లాం గురించి. నాలాంటి వ్యక్తులు అభిప్రాయాలు మాత్రమే. సున్ని సార్ భయ్, ఖురాన్లో చరిత్ర కూడా నమ్మాలని ఉంటుంది అని పెట్టే కదా రెఫరెన్స్ 17/101 అనేది. చరిత్ర అంటే జరిగిపోయిందే కదా. జరిగిపోయింది అంటే ఖురాను రాకముందు ఏదో చరిత్ర ఉంది, దాన్ని నమ్మాలి అంటున్నాడు. నమ్మాలని ఖురాన్ రాయించినాడు, అయిపోయింది అంతతో. మళ్ళీ ఖురాన్ వచ్చిన తర్వాత ఏం చరిత్ర ఉంటుంది? చరిత్ర పాతది. ఖురాన్ రాకముందు ఉన్న చరిత్ర నమ్మాలి అని చెప్పింది, కానీ నువ్వు చెప్పిన హదీసులు అయితే కాదు. ఓకే నీ సార్ భయ్, పనుకోండి, నిద్ర వస్తుంది. గుడ్ నైట్ సార్. అక్కడ ఖురాన్లో సూరే ఇస్రా అనగా సూరే బనీ ఇస్రాయిల్ 101 ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే అక్కడ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లా మోషే గారి గురించి ఆయన గురించి ప్రస్తావిస్తూ, నీకు తెలుసుకోవాలంటే బనీ ఇస్రాయిల్ ప్రజలు అడిగి తెలుసుకో ఫరో గురించి అంటున్నాడు దేవుడు. అంటే చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ఇస్లాంలో కొన్ని విషయాలు ఉన్నాయి సార్, అది తెలుసుకోవాలి మీరు. తవాతూర్, హయాత్, ఇజ్మా అని ఉంటుంది ఖురాన్లో. తవాతూర్ అనగా మా తాత ముత్తాత ఆరాధించే దేవుణ్ణి ఆరాధించాలి, అంటే మన పితృ దేవుడు ఆరాధించాలి అంటుంది ఖురాన్ కూడా.
కాబట్టి దాన్ని తవాతుర్ అంటారు అరబీలో. ఏం సార్ ఇది తెలుసుకోవాలి ముందు మీరు. ఖురాన్ ఓన్లీ ఖురాన్ కాదు సార్, ఖురాన్ ద్వారా సున్నత్. సున్నత్ అనగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం, ఆచరణ. అది హదీస్లో చూడాలి. హదీస్లో సహీ హదీస్ చూడాలి మనం. దాని గురించి తెలుసుకోవాలంటే తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏం సార్ మీరు ఎన్నన్నా చెప్పండి. ఖురాన్లో ఎక్కడన్నా రాయబడిందా? ఖురాన్ అయిపోయిన తర్వాత, ఖురాను కంప్లీట్ అయిన తర్వాత, ఖురాన్ 114 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మహమ్మద్ గారు మాట్లాడతారు, మాట్లాడినవి నేను ఖురాన్లో యాడ్ చేయండి అని ఎక్కడన్నా చెప్పిందా? చెప్పలేదు. కాబట్టి మీరు అనుకుంటున్నారు అంతే. కానీ మనమైనా అంటే మేమైనా మీరైనా దైవ గ్రంథం అని నువ్వు నమ్మినప్పుడు నీ నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా ఆ ఖురాన్ మాత్రమే నమ్ముదాం అంటున్నాను నేను అంతే. సార్ ఖురాను దైవ గ్రంథము, అందులో ఒక్క మాట కూడా ముహమ్మద్ ప్రవక్త సొంత మాటలు లేవు. ఏం సార్ సున్నత్ అనగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవన విధానము ఆచరించి చూపిన విషయాన్ని అరబీలో సున్నత్ అంటారు. అది చూడాలంటే హదీస్లో ఉంటుంది. అర్థమైంది కదా? మీకు సున్నత్ లేదు, హదీస్ లేదు, బైబిల్ ఉంది. ఆ బైబిల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఏం సార్ సరే భయ్, సున్నత్ ఉంది, అది ఉంది అని చెప్తున్నారు. ఏదో మొత్తానికి ఏదో ఒక పుస్తకం ఉంది, దాన్ని కూడా నమ్మాలి అంటున్నారు.